హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. నువ్వు హాయ్ అని చెప్తలేరుగా. డైలాగ్ మర్చిపోయినట్టు. అయ్యో మాట్లాడకు. ఇలా ముచ్చట వచ్చేసి మేము కొండాపూర్ పోతాను. అక్కడ టెస్ట్ షూట్ ఉంది. బొచ్చడు మందిని అయితే పిలిచినాం. సో వచ్చిన వాళ్ళందరూ ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కానీ, సో మంచి యాక్టర్ దొరకాలి, మంచి వాళ్ళు దొరకాలి, మంచి యాక్టర్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా మన వాళ్ళని అయితే అందరికి ఫోన్ చేయవన్నా, అంటే మనకు సెట్ అయ్యే వాళ్ళందరికి. బావనా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటారు? ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి. మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని మెయిల్ చేసింది కదా? అయితే ఒకసారి మీ రీసెంట్ ఫోటో ఈ వాట్సాప్ కి సెండ్ చేస్తారా? యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. సాయా, మేము క్రియేటివ్ థింగ్స్ నుంచి కాల్ చేస్తున్నామండి, యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ థింగ్స్. అది ఎక్కడ ఉందండి? కొంతమంది అయితే మన క్రియేటివ్ థింగ్స్ రూమ్ కాడికి వచ్చింది, టెస్ట్ షూట్ ఇచ్చింది. కాలు పెడితే పర్లో 2 లక్షలు తక్కువైనా, 100-200 తక్కువైనా మంచిది తల్లి. లెక్కల తర్వాత చూసుకుందాం. కాలు పెడితే నీ దరిద్రం దూల తీరిపోద్ది తల్లి. మురళి ఇందుకేనా మురళి బతుకున్నది, నువ్వు చేయవచ్చు. డైలాగ్ మర్చిపోయినట్టు. సమస్యలని శాంతంగా పరిష్కరించుకోరు. ఆ చిన్నపిల్లల తొందర ఏంటి? నవ్వా అనే మధ్యలో. కాలు పెడితే నీ దరిద్రం దూల తీరిపోద్ది. ఇప్పుడు స్వామి మేఘాలలో పనిచేసింది, మేఘాలకు వచ్చేసింది, నీ మేడ మీదకి వచ్చేసింది. అన్ని సార్లు కెమెరాకి అయితే మాట్లాడు కదే కదక్క, మాట్లాడు. లచ్చిందేవి నేను కనకరించిందే తల్లి, స్వామి మాట్లాడు. ఒగో లచ్చిందేవి వైకుంఠం నాటేసి కాల్చదు అవి వచ్చారు. చిన్నబార నీ కాలు పెట్టిందంటే దరిద్రం దూల తీరిపోవా. లచ్చిందేవి 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 కదా ఆయన చెప్పినప్పుడు అటాను. లక్ష్మీదేవి 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 ఖచ్చితంగా లక్ష్మీదేవి. అన్నా లక్ష్మీదేవి పడతారు చేయడానికి. అట్లనే టీం కూడా, అంటే మన వాళ్ళు చూడు ఇలా ఎవ్వరు రాలి, అన్ని మేమే చదువుకొని మేమే ఓడైతుంది. మన వాళ్ళు ఓలేమో మాకు ఈ పని ఉంది అన్న, ఓలేమో వేరే పని ఉంది, మేము అప్పటికి మధ్యాహ్నం వస్తా అండి. ఇక మన వాళ్ళతో ఇట్లున్నది. వీళ్ళని కూడా డైలీ రాని, మళ్ళీ వచ్చినప్పుడు పేమెంట్ అది అని చెప్పిన ఇక రానప్పుడు కదా, ఇక రోజేం వస్తలేరా పోనీ. ఇక మరి షూటింగ్ ఉన్నప్పుడే రాని, ఇక రాని అంటే షూటింగ్ లేనప్పుడు మీ పనులన్నీ ఏమన్నా చేసుకోవాలని అట్లా మీటింగ్ పెట్టినాం. ఆ మీటింగ్ కూడా రాలే. నిన్న చెప్పిన ఇద్దరికి ఇన్ఫర్మేషన్ చేసిన, ఇప్పుడు మాకు పని ఉన్నది, మేము వస్తారు అంటాను. ఇగో నిజానికి కొంతమంది అంటే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు, అన్నా మీకు 30-20 మంది దాకా టీం ఉన్నారు కావచ్చు అనుకున్నాం అని అంటాను. ఇక నేనేం చెప్పాలి. ఇప్పుడు మేము టెస్ట్ షూట్కి వెళ్తేనే దాదాపు 70-80 మందిని వెళ్తే టెస్ట్ షూట్కే దాదాపు 20 మంది చూసిందా, టెస్ట్ షూట్కే 20 మంది వస్తారు. మా టీం వచ్చేసి 20-30 మంది ఉంటారు అనుకున్నారట. ఇక నేనేం చెప్పాలి. మనోళ్ళు చూడు ఎంతమంది వచ్చినాడు, చెప్పులు చూసి చెప్పచ్చు. వచ్చాడు మంది వచ్చి, కానీ ఎంతమంది సెలెక్ట్ అవుతారో చూడ. మా సక్కడి సెట్ వాళ్ళు రాకి వీళ్ళే పని చేసుకుంటారు పాపం. ఇంతమంది వచ్చినప్పుడు మా సెట్ వాళ్ళు రాలే. ఇక టెస్ట్ షూట్కి ఎంతమంది వచ్చి, వీళ్ళు ఎంతమంది 27 ఇప్పుడు 18 మంది, ఇంతమంది 18 మంది అని టెస్ట్ వాళ్ళు. 30 మందినే వెళ్తే ఎంతమంది వచ్చింది, 18 మంది వచ్చింది. ఇగో మేము టెస్ట్ షూట్ అని పెట్టినాగా, టెస్ట్ షూట్ అని పెడితే ఇంతమంది వచ్చిండ్రు. నువ్వు హాయ్ అని చెప్తలేరుగా. సరే చూద్దాం మన వాళ్ళు ఎట్లా చేస్తారో. ఇంతమంది వచ్చిండ్రు, వీళ్ళతో ఒక అంటే చిన్న వీడియో క్లిప్ ప్లాన్ చేద్దాం, అట్లనే టెస్ట్ షూట్ కూడా ప్లాన్ చేద్దాం.
చూడుండి తర్వాత వాళ్ళు ఎట్లా అవుతారో మరి ఛాన్స్ వచ్చిన వాళ్ళు మన వాళ్ళు ఎంత పెద్దగా అవుతారేమో తెలియదు కానీ ఛాన్స్ ఇచ్చుడు. ఇది ఒకటి ఏంటంటే ఎందుకు ఇస్తాను వీడియో అంటే నిజానికి మేము ఎంత 100 మందికి చెప్పింది కాసట్గా దాదాపు 300 మంది గూగుల్ ఫామ్ పంపిళ్ళు. ఆ పంపిన దాంట్లో 100 మందిని సెలెక్ట్ చేసి అంటే అంతకుముందు కూడా చేసిండు కాదు ఎంతమంది చేసిండు బాగానే మొత్తం 1700 మంది ఏమో మెయిల్ చేస్తే 1700 మందా 1700 మంది మెయిల్ చేస్తే నేను అలా 300 మందికి కాంటాక్ట్ అయ్యాను. 300 మంది కాంటాక్ట్ అయింది. 1700 మందిలో అంటే మేము సెలెక్ట్ చేసిన గీ ఏజీ గీ టైప్ అట్లా ఇట్లా అన్ని సెలెక్ట్ చేస్తే అలా 300 మంది కాంటాక్ట్ అయితే ఒకసారి ఏమో 4 వచ్చిండ్రు, ఒకసారి ఏమో 2 వచ్చిండ్రు. ఇప్పుడు అన్ని అంటే ఇంతకుముందు మేము చేసిన మిస్టేక్లు కావచ్చు వాళ్ళు అంటే ఎవరు మళ్ళీ మిస్టేక్ చేయొద్దని ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నాం. అంటే సండే విలువాలి అది కూడా వారం ముందే అందరికి ఇన్ఫార్మ్ చేయాలని చేస్తే అమ్మాయి మొత్తానికి ఇంతమంది వచ్చింది. అది కూడా 30 మంది వస్తా అని చెప్పి ఆ 30 మందిలో 18 మంది జస్ట్ 18 మంది వచ్చిండ్రు. సరే ఇప్పుడైతే టెస్ట్ షూట్ స్టార్ట్ చేద్దాం. సరే ఎవరు వస్తారు ఫస్ట్? యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా మీరు ఏంటంటే నన్ను ఎవరు చూస్తారు అనుకోని మీరు ఓన్గా చేయండి. ఫీలింగ్ పెట్టుకోవాలి అంటే చూస్తారు నవ్వుతారు అని మీరు అనుకోవద్దు లోపల. ఇవో కొంతమంది ఏం చెప్తారంటే నేను నన్ను తీసుకొని కదా ఎంతమంది పెట్టారు తలకాయ తిన్నారు సరే రాండి అంటే గిలాకి అబ్బో నేను అది చెయ్య అయ్యో ఏమైనా నేను అది చేయగానే మీరే చెప్తాను. సరే మరి గిలేనంటే అబ్బో అది నాతో కాదు కానీ వేరే ఏమిటి బుద్ధి అయితే ఇవ్వాలనే ఫీలింగ్ కూడా వీక్తుంది. గంటన్నర పడుతుంది అయిపోయిన వాళ్ళకి అది అందరు భోజనం చేసి వెళ్ళిపోయారు అంతేం లేదు ఇక అంతే టక్ వాళ్ళకన్నా పనులు ఉంటే కూడా ముందే చేసుకోవచ్చు టక్ షూటింగ్. ఎన్ని తెచ్చినాయి? టెస్ట్ షూట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటి గూగుల్ ఫామ్ లో పంపిన ఆయననే కృపాచారి మనోడు చేస్తాడు మా ఊరే చూద్దాం ఎట్లా చేస్తాడు. యాక్షన్. కొంచెం సగం మంది కొంచెం న్యాయం చేయాలి. మా బాధలు మీకు తెస్తాయి. ఎవ్వరు అత్తలేరు, ఎవ్వరు రమ్మంటే ఎవ్వరు అత్తలేరు. మీరు పోలంటే మీరు పోలే. హలో ఎవరు? మీ సేట్ ఉన్నారా? మా సేట్ ఎవరు? మీరెవరు చెప్పండి. మీ సేట్ ఉంటే చెప్పండి. మా సేట్ లేడు. బయట కారు ఉంది. మా సేటుకు 10 కార్లు ఉన్నాయి. ఏ కార్లో పోతాడో ఏ ఇంట్లో పోతాడో తెలియదు. మేము దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఖలీల్ బాయ్ అని చెప్పండి. బాయ్ ఎవరికి? మా సార్కా మా సార్ భార్యకా? ఎవరు సపోర్ట్ జరుగుతుంది షూటింగ్ టెస్ట్ షూట్కి వచ్చి అట్లా కొంచెం మన వాళ్ళకి బ్రేక్ డ్రింక్స్ బ్రేక్ మన చెప్పినా కదా నేను ఇంతకుముందు చెప్పినా కదా ఏం చూస్తాం వాయిస్ చూస్తాం ఎంత ఎనర్జీ ఉన్నారో చూస్తాం ఎంత హుషారు ఉన్నారో చూస్తాం అన్ని చూస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు కదా షూటింగ్ చేసినాం కానీ షూటింగ్ చేసేటప్పుడు యాక్షన్ అంటాం అలా డైలాగ్ ఉంటుంది. ఇంతకుముందు చేసిగా డల్గా చేయకుండా అది మేము చెప్పాము చేసే కానీ మీకే తెలిసిపోతుంది దీన్ని ఇట్లా చేయాలి. ఇప్పుడు రైతే అని చూసి రైతే ఎట్లా చేసిండు మీ అమ్మ బలి చేసిండు అట్లా మనం చేయాలని మనకి ఇన్స్పిరేషన్ అనిపించి మనం చేయాలి దాని. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో క్లిప్ చూపెట్టినాం అన్న మీరు వస్తారన్న క్రాంతి ఎవరు? క్రాంతి యాక్షన్. యాక్షన్. నీ తల్లి రేయ్ నీ అబ్బా సింధు జీ సింధు సింధు దా వినయ్ ఎవరు? 5 హత్యలు చేసింది నేనే. అరే అబ్బాయిలు నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. మేళ తాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లిని ఇవ్వమని అడిగేద్దామా అబ్బాయిలు? ఫోన్ చేసుకుంటే మాట్లాడి నేను వచ్చి ఫోన్ లేబట్టి మాట్లాడితే వాడు నాతో మాట్లాడతలేడు. వీళ్ళు ఏదిగా చేయగలడు వీళ్ళు రాని వాడు వచ్చినాక నీ అబ్బా నీ తల్లి రాముడు చంపినావా? నేను కాదు సార్, నేను తప్పలేదు సార్. రాము చేసిన తప్పు నన్ను పోతావా? నీ తల్లి తప్పదా? నేను తప్పు చేశాను ధన్యవాదాలు సార్. చేసేటప్పుడు కాదు చూడు తాకుతుంది మీకు పోతున్నారు. నిన్ను లక్ష్మీదేవి కనకరించిందే తల్లి మాట్లాడకు కనకరించి నీకు డబ్బులు ఇస్తానందే తల్లి. మురళి 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 అయ్యో మురళి నువ్వు ఇలా అవుతావు అనుకోలేదే మురళి. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు మురళి.
అది డైలాగ్ ఏం లేదా? అరవండి కదా. మీ వాయిస్ వినబడాలి. కొడతారట జస్ట్ అట్లా. ఓకే, వాయిస్ రావాలి. వద్దు వద్దని వచ్చి మాట్లాడండి, బాగుంటాయి. అరవండి, ఏం కాదు, పర్లే, అరవండి. కనకట్ల శ్రీనివాస్ అన్నేని రాన్న అందరు తర్వాత అంటే మరి చేసేది వాళ్ళు. అరుణ్ రంజిత్ వాళ్ళు, అరుణ్ వాళ్ళు వస్తలేరు. విశాల్ వాళ్ళు అందరికందరు. అందుకే మేము మా మంది పోమాట పోతారు. మంది ఓన్లీ బయటకు పోతే చేస్తాం. లేడీస్ జీవితంలో టైం అనేది ఎవరు మనకి ఇవ్వరు. మళ్ళీ ఒకటి ఛాన్స్ అనేది రాదు. ఇప్పుడు పోనీ మేమంటే పెద్ద అది కాదు కావచ్చు, రేపు ఒక చిన్న క్యారెక్టర్ చేసిండు, మన అట్లా చేసిండు. చిరంజీవి గారు చూసిండు కావచ్చు, దాని రమాను చేద్దాం అంటారు. యాక్షన్ చిరంజీవి ముందంటే నేను భయపడ్డా చేయంటే ఏం చెప్తారు? పో అమ్మ, భయపడతారు మాకేందని పంపిస్తారు. మీ లైఫ్ మీదే కదా ఆగమయ్యేది. మళ్ళీ విలువరు పట్టించుకోరా. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు తిరిగిన వాళ్ళు ఉన్నారా? అలా తెలుసు. దేకను కూడా దేకరా. నలుగురు ఉన్నారు, మీకు ఇబ్బంది, మాకేం ఇబ్బంది. మేము తింటాం, మంచిగా వంట. మీరేం ఎక్కడికి వెళ్ళాలి? ఎంత దూరం వచ్చిన మళ్ళీ అంతే టైం మళ్ళీ రిటర్న్ అవుతుంది. సారీ ప్లీజ్ రా, ప్లీజ్ సార్ వద్దు సార్ రే, మా అన్న చెప్పినప్పుడు లేదురా నీకు. సార్ మీ అన్న నేను చెప్పలేదు సార్. నాగరాజు ఎవరు రాలే? సాయి కృష్ణ వాళ్ళు, భాస్కర్ వాళ్ళు అన్నారు. రమ్మని భాస్కర్ ఇక అందరు టెస్ట్ షూట్ గా నచ్చి అందరు వెనక ముందు అవుతారు. ఎంతమంది రాలి ఇప్పటికి మళ్ళీ ఇలా ఇక్కడ వచ్చి రానోళ్ళు ఎంతనో ఇక్కడికి వచ్చి కూడా వెనక ముందు అయ్యేటోళ్ళకి అంతే కదా రానట్టు. ఎవరైతే లల్లుబాయి ఉన్నాడా? అడ్రస్ చెప్పవా? ఎవరి వెను ఉన్నాను 6-4 అంటాడు. మరి అడ్రస్ చెప్పండి, మీకు మంచి నంబర్ ఎట్లా చెప్తారా? అరే ఇప్పటికీ ఇరిటేషన్ ఉన్నా, నన్ను బీపీ లేపకు. లల్లుబాయి ఉన్నాడా? లేదు, ఎందుకు ఏంటికి? మా ఇంట్లో మనిషిని అడుగుతాను కాబట్టి ఆ పని అడ్రస్ కావాలరా. రవాణా మీరు చేయండి, మీది ఉంది కదా. సరే శ్రీనివాస్ అన్న, నువ్వు ఉన్నావు కదా, నీకు ఉన్నది క్యారెక్టర్. ఎవరు చెప్తారు మీరు? దాని మరి మీకే లేట్ అవుతాను. మేము వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళే ఉంటారు. రావు పచ్చాల ఫోన్ చేసాట, తలకాయ తింటాట, అక్క యాక్టింగ్ అని. ఇప్పుడు ఈయన నవ్వుతాండి. చూడండి ఇలా ఇంకా ముందు అవుతాను. టెస్ట్ షూట్ కానీ వచ్చిన అందరు ఇంతమంది వీళ్ళందరూ ఓలో రమ్మంటూ అత్తనే లేరు. ఇంత పేర్లు ఉన్నాయి, రారు. కలిసే మానపడతాను. షూటింగ్ ఉంది కానీ డ్రెస్ వేసుకొని రెడీ. ఇది మా షూటింగ్ డ్రెస్. ఇప్పుడు చేయాలి షూటింగ్. నిజానికి వారం ముందే పెట్టినాం అందరికి. బట్ అదే ఇక్కడ ప్లే చేయాలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బో, ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి మేము ఆని పిట్టాలని నేర్తాం అన్నట్టు. ఓరెట్లా భయపడలేదు ఇవన్నీ చేసి ఆని పిట్టాలని వాయిస్ వినబడతలేదు కావచ్చు. ఎందుకంటే అందరు అరుతారు. నీకు దమ్ముంటే నన్ను కాల్చకండి సార్, నన్ను కాల్చరా. ఆ భగవంతుడి సాక్షిగా నేను ఎటువంటి పాపం చేసింది నేనే. రామాని పెట్టి అన్న పీకి ఇంకొకసారి గ్రేట్ యాక్షన్. హరోం హర అత్తిల్ శరభర జాతకాలు చెప్తామమ్మా, నిధులు చెప్తామమ్మా. ఓ అత్తిలి నవ్వుతావా మరి? లచ్చిందేవి నిన్ను కనికరించిందే తల్లి, మాట్లాడకు. కనికరించి నీకు డబ్బులు ఇస్తానందే తల్లి, మాట్లాడకు. అన్న యాక్షన్ చేస్తే వాయిస్ ఎట్లుందో చూసిందా? ఎంత లౌడ్ వస్తుంది. అదే పని చేస్తుంది వీడియోలో. మాట్లాడితే అది వినబడదు. ఆ వాయిస్లు మాకు వినబడాయి. మైకులు కూడా గుంతాయి. అది ఏం రాలేదని నాయిస్ లా వాయిస్ తీసేస్తుంది. వాస్తు చెప్తాం, నిధులు చెప్తాం. వచ్చింది లాగింది సాక్షాత్తు లచ్చిందే కదా, లేదా మా బ్రహ్మ చూసేదని. లచ్చింది ఖచ్చితంగా లచ్చిందేవే. అమ్మ వచ్చుతుండి, తల్లి వచ్చుతుండి, చిత్తూరు, పొత్తూరు, కడప, కర్నూలు
ఏ సెంటర్ అయినా పర్లా ఈ బందోబస్తుని బలగాన్ని మొత్తం తీసుకురా, చెమట పట్టకుండా చంపేస్తా. అయ్యో మురళి, అయ్యో మురళి, దేవుడా నేనేం పాపం చేశాను దేవుడా? ప్రేమించడం తప్ప, ప్రేమిస్తే తప్ప? దేవుడా మురళి, ఇకపై నేను వదిలి ఎప్పుడు వెళ్ళను. అయ్యో మురళి, అయ్యో మురళి, నేనేం తప్పు చేశాను మురళి? నేను చేసిన పాపానికేగా నువ్వు పిచ్చివాడు అయ్యావు. ఇక నేను నిన్ను వదిలిపెట్టాను, ఇక వదిలేను. మురళి, మురళి, అయ్యో మురళి, నా వల్ల నువ్వు పిచ్చివాడి అయిపోయావా మురళి? అయ్యో నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు మురళి. అయ్యో మురళి, అయ్యో మురళి, ఇలా అయిపోయావా? నన్ను ప్రేమించిన పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? పాపిస్తున్నాను, పాపిస్తున్నాను. ఇక నుంచి నేను నిన్ను వదలను. చెప్పండి దాకా చిన్నమ్మ లచ్చిందేవి. ఎక్కడ సామి ఎక్కడ? ఓ వచ్చిందమ్మా, వచ్చిందమ్మా, ఈ ధర్మారం దాటుతుందమ్మా లచ్చిందేవి. ఎక్కడ సామి? ధర్మారం కాచి ఆటోలు ఉండే రెడీ అదే అంటారా? లచ్చనే 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 లచ్చనే. ఎక్కడ స్వామి? మాట్లాడకు. లచ్చనే 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 జరుగు. వాస్తు చెప్పుదాం, అమ్మ నిధులు చెప్పుదాం, కాలు పెడితే దూల తీరిపోదు. లక్ష్మీదేవి, 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 అమ్మ లక్ష్మీదేవి, 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 లక్ష్మీ. సారీ ఓకే, వెళ్తారా బాయ్. కనుక నువ్వు తినపోయినా మరి వేరే గంట లేదా? ఇక అయిపోయింది, మీ ఇంటికి వచ్చిన ఇది ముచ్చట చూసిందా మన టెస్ట్ షూట్ కష్టాలు అట్లుంటాయి. సో ఇది చూసిన వాళ్ళు మీకే అనిపించింది అబ్బా నేనైతే ఇంకా మంచిగా అవుతా అని అనిపించింది. అట్లా ఇట్లా అనిపిస్తే మేము డిస్క్రిప్షన్ లో యాక్టింగ్ చేయడానికి మానవుల కోసం స్పెషల్ గా లింకులు కూడా ఇచ్చిన, గూగుల్ ఫామ్ లింకులు. సో అవి ఫిల్అప్ చేసి మాకు సెండ్ చేయండి. మేము మంచిగా అంటే మీ డీటెయిల్స్ ని బట్టి మాకు సెట్ అవుతారు అనుకుంటే ఖచ్చితంగా అలా కాంటాక్ట్ అవుతాం. మళ్ళీ గర్ల్స్ కు ఉమెన్స్ గా సపరేట్ గా లింక్ కూడా క్రియేట్ చేసినాం. సో ఎలాంటికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మనలో వలన నైట్ చూస్తారు అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డేస్. బాయ్. నైట్ కాదు, ఈవినింగ్ చూస్తే అందరికీ కూడా బాయ్.